జిల్లాలో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 28 నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై ఫిబ్రవరి 11న పోలింగు, 13న ఫలితాలు వెలువడనున్నాయి. సర్దార్ రవీందర్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీను మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు. మేడారం మహాజాతర జరిగే తేదీల్లోనే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించడం సరికాదని సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. అడవి తల్లి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సమయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం అన్యాయమని, ప్రభుత్వ నిర్ణయం గిరిజనులపై చిన్న చూపేనని సర్దార్ రవీందర్ సింగ్ అభివర్ణించారు. రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన మహాకుంభమేళ అయిన సమ్మక్క సారలక్క జాతరకు దాదాపు 5 రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఉద్దేశపూర్వకంగా ఇంత పెద్ద కుట్రలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినా పాపాన పోలేదని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు? మత సామరస్యాలు కాపాడాల్సిన బాధ్యత లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి 2 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మేడారం కుంభమేళాను దర్శించుకోవడానికి లక్షలాదిగా జనం తరలిపోతున్నారు. ఎక్కడ చూసినా సమ్మక్క సారక్క తల్లులకు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారని ముందుగానే ప్రకటించిన మేడారం తల్లుల జాతర గమనించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తదుపరి తేదీలలో ప్రక్రియ పూర్తి చేయాలని తెలియదా అంటూ ప్రశ్నించారు. పేరు పేరున తెలంగాణాభివందనాలు. ఎన్నికల నగారా మోగింది. నిన్న ఎలక్షన్ కమిషనర్ గారు షెడ్యూల్ను విడుదల చేశారు. షెడ్యూల్లో భాగంగా మేము ఎలక్షన్ కమిషనర్ గారిని, అలాగే చీఫ్ సెక్రటరీ గారిని 2 ప్రశ్నలు మీ ద్వారా అడగాలనుకున్నాం. ముఖ్యంగా తెలంగాణలో చాలా గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగనే సమ్మక్క సారక్క పండుగ జాతర. ప్రపంచంలోనే అంటే ఏషియా ఖండంలోనే అత్యధిక పెద్ద జాతర ఏదంటే సమ్మక్క సారక్క. ఇది ఎప్పుడు తెలుసు? గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2-3 కోట్లు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటూ పండగను, మన జాతరను పండుగను ఘనంగా జరపాలనే ఆలోచనతోటి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మరి నేను ఈరోజు ఒక ప్రశ్నిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, సమ్మక్క సారక్క పండగ జరుపుకునే జాతరను మరి ఈ డేట్లలో ఎలక్షన్స్ నామినేషన్ పెట్టడం ఎంత అన్యాయం? ఎలక్షన్ కమిషనర్ ఎవరి కోసం ఈ డేట్లు ఫిక్స్ చేసింది? కరీంనగర్ మీరు మార్కెట్లో కనుక పోతే, ఏ ఆదిలాబాద్ మార్కెట్లో కనుక పోతే, ఈ జిల్లాలో నిజామాబాద్ కనుక పోతే ఎక్కడ చూసినా బంగారం జోకుడే, బంగారం జోకుడే. ఘనంగా ఆ బంగారాన్ని జోకేటప్పుడు దండం పెట్టి ఆ బంగారాన్ని తీసుకుపోయి సమ్మక్క సారక్క మొక్కులు తీర్చుకుని తత్వం మంది. మరి ఈ 3 రోజులు ఎందుకు దొరికినాయి మీకు? మత సామరస్యాలు కాపాడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్పై లేదా? గిరిజనుల అట్టడుగు బడుగు వర్గాల పండగ ఇది. ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్కని చేసుకొని పోయి దర్శనం చేసుకొని వస్తారు. కులాలు లేదు, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో. మరి 3 రోజులలో కాకుండా అయితే 3 రోజులు ముందు పెట్టాలుండే, అయితే 3 రోజుల తర్వాత పెట్టాలుండే. ఎవరు మరి నిర్ణయం తీసుకున్నారు? ఎవరి మాటలతోటి ఈ డేట్ను డిసైడ్ చేసిండ్రో సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, అలాగే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ప్రజలు ఎవరు కూడా అడగలే ఈ డేట్ను. నువ్వు ఆ వారం ముందు పెట్టినా మాకేం బాధ లేకుండే, వారం తర్వాత పెట్టినా ఏం బాధ లేకుండే. ఈ డేట్లు పెట్టి ప్రజలను ఇబ్బంది చేయొద్దనేదే మా రిక్వెస్ట్. మేమేదో ప్రెస్ మీట్ పెట్టి
డేట్లు మార్చాలనే కాదు, మీరు చేసిన పనిని ప్రజలందరికీ తెలియపరచడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఎన్నికల వాయిదా అడగాం, డేట్లు మార్చమని అడగాం. ఎందుకంటే ఒకసారి మీరు పెట్టేసిండ్రు, కానీ మీరు పెట్టవలసింది ఎవరి అడిగి పెట్టిండ్రు మీరు? అటు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చారా డేట్లు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ, కేంద్రాన్ని పాలిస్తుంది భారతీయ జనతా పార్టీ. మరి ఈ రెండు పార్టీలు నోరిప్పి మాట్లాడరా? మీరే కదా ఈ డేట్లు డిసైడ్ చేసిండ్రు. అంటే వాళ్లకు గిరిజనులు కానీ ఏషియాలోని పెద్ద పండుగ జాతర జరుగుతుంది అనే ఆలోచన రాలేదా? కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, మీరు సమాధానం చెప్పాలి. దాదాపు ఉత్తర తెలంగాణ కానివ్వండి, కొద్దిగా దక్షిణ తెలంగాణ కానివ్వండి, చాలా గొప్పగా జరుపుకునే పండుగను ఈ డేట్లు పెట్టడం అనేది చాలా ఇబ్బందికర వాతావరణం. ప్రెస్ మిత్రుల ద్వారా నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నా, అసలు కీలుబొమ్మగా మారుతుందా ఈ ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు మీరు. ఒక మతాన్ని ఒక రకంగా, ఇంకో మతాన్ని ఒక రకంగా కాదు, అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది. మీకు తెలియదు ఈ ఎలక్షన్స్ 28, 29, 30 నాడు సమ్మక్క జాతర జరుగుతుందనేది? తెలియదు ఎట్లా పెడతారు మీరు? కాబట్టి ఆలోచించండి దయచేసి. ప్రజలందరూ గమనించాలి, ప్రజలను ఇబ్బందికరంగా పెట్టేదందుకే ఇది పెట్టడం జరిగిందా? గిరిజనులు పోటీ చేయొద్దా? దళితులు పోటీ చేయొద్దా? బీసీ వర్గాలు పోటీ చేయొద్దా? వాళ్ళకు మొక్కులు ఉంటాయి, వాళ్ళు మొక్కులు తీర్చుకోవాలి కదా. సమ్మక్క సారక్క అంటేనే ఘనంగా జరుపుకునే పండుగ. ఇక్కడ వాతావరణం మొత్తం కూడా అదే ఉంది. ఎవరిని అడగండి, సమ్మక్క పోయేస్తున్నా అంటారు, దర్శనం చేసుకోవాలి అంటారు. చాలామంది పాత్రికా మిత్రులు కూడా అదే ఆలోచిస్తారు. కాబట్టి మీ ద్వారా తెలవాలి ప్రజలందరికీ. ఇలాంటి నిర్ణయాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తుంది. ఎవరు ఇప్పటిదాకా మాట్లాడలే. కాబట్టి నా ద్వారానే ఇలా చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగనే మేము డేట్లు మార్చేందుకే, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు పెట్టలేదు ఈ పత్రికా మిత్రుల సమావేశం. కేవలం అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఘనంగా జరుపుకునే జాతర, ఏషియాలో పెద్ద జాతర. నిన్న చూసిన నేను పేపర్లో, ఆస్ట్రేలియాకి వెళ్ళి, న్యూజిలాండ్కి వెళ్ళి, ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చారు ఇక్కడికి జాతరను చూడడానికి. మరి అక్కడి గిరిజనులు అందరూ వచ్చారు. అవన్నీ పత్రికలు చూసినాం మేము. కానీ మరి ఇదేంది? సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి డేట్లు పెట్టడం అనేది ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం. రాబోయే రోజులన్నా దయచేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, అవి మాత్రం పండగల పూట పెట్టకండి. ఇది ఎట్లాగో పెట్టేసిండ్రు, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టింది మీకు తెలియదు. కానీ మరి మీరు అక్కడ మొక్కరు నాకు తెలియదు. కానీ మా తెలంగాణ కల్చర్ మాత్రం సమ్మక్క సారక్క అంటే చాలా కుటుంబాలకు కులదైవంగా చూసుకుంటారు. ఇండ్లలో ఫోటోలు పెట్టుకొని పూజిస్తారు, అది తెలియదా? స్వయంగా ముఖ్యమంత్రి పోయే సమ్మక్క సారక్క దగ్గర ప్రమాణం చేసొచ్చే. సో ఇవంతా నాటకాలు, ఇబ్బంది పెట్టేందుకే. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఘనంగా జరుపుకునే పండుగను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. అనా సీతక్కకు తెలుసు కదా, సీతక్క అక్కడనే ఉంది. ఆస్ట్రేలియా వాళ్ళని రిసీవ్ చేసుకుంటే, న్యూజిలాండ్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. కానీ ఎన్నికల చివరికి ఏందో సమ్మక్క సారక్క మర్చిపోయింది. ప్రపంచంలో ఎన్ని దేశాలు వచ్చిందో తెలుసా గిరిజనులు? అక్కడికి 9 దేశాల గిరిజనులు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు సమ్మక్క సారక్క జాతరలో. 9 దేశాల పత్రిక చదివింది మేము. ఇది 9 దేశాలలో ఈ జాతరలో పాల్గొంటుందంటే ఈ డేట్లు పెట్టడం న్యాయబద్ధంగా? దయచేసి ఆలోచించండి. ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు. ఎన్నికలు అనేది ప్రజలను ఇబ్బంది పెట్టకుండా బూతులు పెడతాం మనం.
దగ్గర ఉండాలి, ఎందుకంటే ఓటర్లందరూ పాల్గొనాలని. మన ఒక బూత్ అక్కడ దూరం పడ్డది, కిలోమీటర్ దాటిందంటే మళ్ళీ వాపస్ తీసుకొచ్చుకున్న దాన్ని అంత దూరం పెట్టద్దని. మరి ఈ రకంగా బూత్నే ఆలోచించేటోళ్ళం, మరి పండగలను ఆలోచించరా? ఇన్ని దేశాలు పాల్గొంటున్నాయి, కనీసం 1 కోటి మంది వస్తారనే అంచనా ఉంది, 1 కోటి కంటే ఎక్కువ వస్తారనే అంచనా ఉంది. ఇప్పటికే ఎక్కడైతే అట్టడు బడుగు ఉన్నారో వెళ్ళిపోయిన వాళ్ళు. మీరు ఎవరైనా ఫోన్ చేసి అడగండి, జాతర పోతున్నాం అంటారు. సో అదే మా ఉద్దేశం ఏంటంటే, మీ ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నాటకాలు ఆడుతుంటాయి, ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందనేది మా ఆలోచనతోటి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విమర్శనకో లేకపోతే వాయిదకో అట్లా అనేదే కాదు, ఓన్లీ జనాలకు ప్రజలకు తెలవాలి, ఇగో మన పండగ అంటే ఇగో ఇట్లుంటుంది, ఆలోచన ఇట్లుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. వాళ్ళకి చెప్పండి డేట్లు డిసైడ్ కావు, వాళ్ళకి చెప్పండి పోలింగ్ డేట్ డిసైడ్ కాదు, వాళ్ళతోటే నడుతుంది కదా. కాబట్టి ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిన ప్రెస్ మీట్ అంతే తప్ప కానీ వాయిదా కోసం కోరడం కానీ లేకపోతే ఇంకో కోరడం కానీ ఎవరిని పార్టీలను విమర్శించడం కోసం కాదు. ఉన్న విమర్శ ఎలక్షన్స్లో మేము చూసుకుంటాం, రేపటి నుంచి ప్రచారంలో అన్నీ చెప్పుకుంటాం, కానీ ఇది ముఖ్యంగా దీనికోసం పెట్టిన ప్రెస్ మీట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.